రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రాధాన్యత కార్యక్రమాన్ని తగ్గించకుండా వ్యవసాయం కానీ, ఇరిగేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని ఒక్కొక్క కార్యక్రమం ద్వారా, అందులో ప్రధానమైనటువంటిది ఈ దేశానికి, దేశ భవిష్యత్తుకి విద్యావంతులైనటువంటి యువకులు వారి యొక్క మేధాశక్తిని పైకి తీసుకురావాలి. మనం శాచురేషన్ పద్ధతిలో 1వ తరగతి నుండి ఏ స్థాయికైనా కూడా ఉచితంగా చదివించడమే కాదు, విద్యకు ఎత్తినటువంటి ప్రాధాన్యతల్ని దృష్టిలో పెట్టుకొని విద్యావంతుల్ని తయారు చేసి వారికి ఉపాధి అవకాశాలు లేకుండా చేయడం ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం కాదనే ఒక ఆలోచనతో ఈ రాజీవ్ యువ కేంద్రాలైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి రూపొందించి ఆ కార్యక్రమాన్ని అదృష్టవశాత్తు మన విశాఖపట్నంలోనే మరి ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకుని వెళ్ళాలి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అని చెప్పి కలగనటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జన్మదినోత్సవం నాడున ఆ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విశాఖపట్నంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి 2004-2009 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం